వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీ పాలిటిక్స్లో కొన్ని స్థానాలు అధికార విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలని విపక్షం, సిట్టింగ్ స్థానాల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని అధికార పక్షం హోరాహోరీగా తలపడుతున్నాయి. అంతేకాకుండా తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎమ్మెల్యేలు సభలో ఉంటే 1000 ఏనుగుల బలం ఉన్నట్టు భావిస్తున్న అధినేతలు కొద్ది స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాంటి నియోజకవర్గమే కాకినాడ సిటీ. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఆయన కోసం సకల అస్త్రాలతో పోరాడుతోంది వైసీపీ. ఇంతకీ కాకినాడ సిటీపై అంత ఫోకస్ ఎందుకు? అక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్గా నడుస్తున్న రాజకీయం ఏంటో ఈరోజు ఓపెన్ డిబేట్లో తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి బరిలో ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఎలా ఉన్నారు? మీ ప్రచారం ఎలా కొనసాగుతోంది? అంత బాగుంది సార్, ప్రజల మద్దతు బాగుంది. డెఫినెట్గా గెలుస్తాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 100% జగన్మోహన్ రెడ్డి ఆశించే సీట్లలో కాకినాడ కూడా ఒకటి నాకు పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆదరించారు. అభివృద్ధి పరంగా నేను చేయగలిగాం, అది సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. సో కనుక ఇద్దరు కాంబినేషన్లోనూ ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. తప్పకుండా 2024 మరలా కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని 100% ఎగరేస్తాం. ఒకప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ నేత. కానీ ఇప్పుడు ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. అందులోనూ విపక్షాలు 175 నియోజకవర్గాల్లో టార్గెట్ చేసిన 10-15 కీలక స్థానాల్లో కాకినాడ సిటీ ఒకటి. అంటే ఎలా మారారు? ఒక్కసారిగా ఒక ఫైర్ బ్రాండ్గా మారటానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే చిన్నప్పటి నుంచి మీ తత్వం అదేనా? సార్, ఫైర్ బ్రాండ్ నేను ఎప్పుడు రాజకీయ పరంగా సౌమ్యంగానే ఉంటాను సార్. ఫైర్ బ్రాండ్ అని ఏం కాదు. కానీ కొన్ని లేనిపోని వాళ్ళ మాటలు విని నా మీద ప్రతిపక్ష వాళ్ళు విమర్శ చేస్తే ఆ విమర్శకు తగ్గట్టు నేను ప్రతి విమర్శ చేయడం జరిగింది. నా మనస్తత్వం ఏంటంటే నేను ఎవరి జోరికి వెళ్ళను. నా జోరికి ఎవరిని వస్తే ఊరుకోను. నా జోరికి ఎవరిని వస్తే ఇంకొక 2 మాటలు ఎగస్ట్రా అనే గుణం నాది. కనుక ఊరికినే నేను ఎవరిని కూడా విమర్శించను, ఎవరి జోరికి వెళ్ళను. కానీ నా జోరికి వస్తే ఊరుకోను. నేను ఊరుకునే మనిషిని కూడా కాదు. కాబట్టి అలా జరిగింది. నా యొక్క ఈ యొక్క ఫైర్ బ్రాండ్ అన్న మాట అయితే కాదు. కానీ లేనిపోని వాస్తవాలు అంటే లేనిపోని ఆరోపణలు, నిజాలు ఆరోపణ చేస్తే నేను కౌంటర్ కూడా ఇవ్వను. అటువంటిది లేనిపోని అన్ని కూడా నా మీద కల్పించి మాట్లాడుతున్నది నా మనసు బాధపడి నేను ప్రతి విమర్శ వాళ్ళ మీద కూడా చేయడం జరిగింది తప్ప ఇది రాజకీయ పరంగా అయితే నేను అసలు ఎప్పుడు కాదు, ఎప్పుడు ఫైర్ బ్రాండ్ కాదు. సరసాగా మీడియా ముందుకు రాను, ప్రెస్ ముందుకు రాను. అవతల పక్క వాళ్ళని ప్రతిపక్ష వాళ్ళని విమర్శిస్తే అయితే ఊరుకోను. అది సార్ నా నైజం. అది చిన్న కూడా తప్పలేదు. అంటే ఎవరి నైజం వాళ్ళకి ఉండాలి కూడా. మన వ్యక్తిత్వంలో వేరొకరి కోసం మనం మన నైజాన్ని చంపుకోకూడదు కదా. అవును సార్, అవును సార్, అంతే కదా సార్, అంతే కదా సార్. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే గతంలో అంటే మీ పూర్వీకులు కానీ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా, లేదంటే మీ నుంచే రాజకీయం ప్రారంభమైందా మీ ఫ్యామిలీలో? అసలు మీ నేపథ్యం ఏంటి సార్, కుటుంబ నేపథ్యం? అంటే పూర్వీకుల నుంచి మాది పూర్తిగా వ్యాపారం ఫ్యామిలీ సార్ మాది. సార్ 1994 అంటే మేము మొట్టమొదటి కూడా రాజశేఖర్ ఫాలోవర్స్. మాకు మెయిన్ పార్టీ కన్నా వ్యాపారాల కన్నా రాజశేఖర్ కుటుంబం అంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి ముఖ్యంగా రాజశేఖర్ గారికి మా నాన్నగారు మంచి అనుబంధం. సో దాంతో రాజశేఖర్తో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు మా నాన్నగారి దగ్గర నుంచి. సో 94లో టికెట్ ఎక్స్పెక్ట్ అడిగారు నాన్నగారు. రాకపోయేది అప్పుడు ఇండిపెండెంట్గా నాన్నగారు పోటీ చేయడం జరిగింది. సో ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నాన్నగారికి అప్పుడు ఇండిపెండెంట్ కష్టమైన పనే కాబట్టి 3rd ప్లేస్ వచ్చింది సార్ అప్పుడు నాన్నగారికి. సో నేను పెద్ద పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ కాదు, స్టూడెంట్స్ పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో నాకు కాకినాడ పట్టణంలో నా ప్యానల్ నాకు ఉండేది, అలాగే నా స్టూడెంట్స్ వర్గం నాకు ఉండేది. అలా ఒక వెళ్ళి యూత్ కాంగ్రెస్ జాయిన్ అయ్యాను. యూత్ కాంగ్రెస్ తర్వాత రాజశేఖర్ నా దగ్గర చేర్చుకున్నాను. రాజశేఖర్ దగ్గర చేర్చుకుని యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు జగన్ గారు కూడా దగ్గర చేర్చుకుని నాకు 2009లో ఎమ్మెల్యే ఇచ్చారు, గెలిచాను. 14లో ఓడిపోయాను, 19లో మళ్ళీ గెలిచాను సార్. అది సార్ అంటే నాన్నగారు ఓటమి అనేది మీరు కసిపించింది, ఎలా అయినా మనం ఇక్కడ గెలవాలి అని. అంటే అలానే కాదు సార్, అంటే నాన్నగారికి ఆ రోజుల్లో ఈక్వేషన్స్ కులపరంగా కాకినాడలో ఈక్వేషన్స్ చూస్తారు కాబట్టి నాన్నగారికి ఆ రోజు టికెట్ రాలేదు. కానీ 2009లో రాజశేఖర్ గారు పూర్తిగా సర్వేలు చేయించుకుని
ఆ సర్వేలు చేయించుకుని అప్పుడు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో నా ఇచ్చిన దానికి నేను ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసి మరలా 2014లో టికెట్ తెచ్చుకున్నాను, 2019లో టికెట్ తెచ్చుకున్నాను, మరలా 2024లో కూడా టికెట్ తెచ్చుకోగలిగాను. అంటే నేను ప్రజల్లో పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళ టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా జగన్ గారు నా మీద పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో నా టికెట్ ఇచ్చారు. తప్పకుండా మా నాయకుడి విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. నా మీద ఉన్న విశ్వాసాన్ని తప్పకుండా ఇంకా గెలుస్తాను. గెలడానికి మ్యాక్సిమం కృషి చేసి కాకినాడ పట్టడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే కాకముందు, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కాకినాడలో కానీ కాకినాడ సిటీ అభివృద్ధిలో కానీ వచ్చిన స్పష్టమైన మార్పులు ఏంటంటే ఏం చెప్తారు సార్? సార్ పూర్తిగా సార్ అది ఖచ్చితంగా చెప్పాను. బిఫోర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆఫ్టర్ చంద్రశేఖర్ రెడ్డి. 2019లో నేను వచ్చే సమయానికి శానిటేషన్ బాగుండేది కాదు సార్. చాలా చోట్ల ముంపు ప్రాంతాలు ఉండి ఈరోజు ముంపు ప్రాంతాలు లేకుండా చేశాను. డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరిచాను. శానిటేషన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయగలిగాను. అంటే ఈరోజు ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా చెప్పుకునే అవకాశాన్ని కలగజేశాను. కనుక ఆఫీసర్లతోటి, నాకున్నటువంటి లోకల్ లీడర్స్ తోటి, అందరితోటి కాకినాడ ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, శానిటేషన్ సమస్య కానీ, ఎక్కడ కూడా రోడ్లు డ్రైన్లు లేవన్న సమస్య కానీ అన్నీ తీర్చడం జరిగింది సార్. ఇది ఒక అదృష్టం. ఈ 5 సంవత్సరాల్లోనూ ప్రజలు డిఫరెన్స్ని చూశారు. కనుక అందుకే నేను చెప్పేది, అందుకే అడుగుతున్నాను సార్. నేను డెవలప్ చేయలేదు అంటే నాకు ఓటేయకండి. నేను అభివృద్ధి చేశాను కాకినాడ నాకు ఓటేయండి అని అడుగుతున్నాను. నేను కూడా ముఖ్యమంత్రి కూడా నేను అభివృద్ధి చేశానని మీరు నమ్మితేనే ఓటేయండి, లేదంటే వేయొద్దని. డౌట్ ఏమో సార్. మా ముఖ్యమంత్రి గారి నమ్మకం కూడా అదే, నా నమ్మకం కూడా అదే. ముఖ్యమంత్రి సంక్షేమ పరంగా గ్రౌండ్ లెవెల్లో ప్రతి వాడికి కూడా పథకాలు అందించారండి. ఈరోజు హౌసెస్ ఉన్నాయంటే అందరికి ఇచ్చేసాం. పెన్షన్ ఉందంటే అందరికి ఇచ్చాం. చేయూత, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన అన్ని అర్హులు అన్నవాడు ప్రతి వాడికి పథకం ఇచ్చేసాం సార్. పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, అందరికి ఇచ్చేసాం. అందుకే ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మా కోసం గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోజు మేము బాధపడ్డాం. అబ్బా ఇంకా 2 సంవత్సరాలలోనే మళ్ళీ ప్రజల్లో పంపేస్తున్నా జగన్ గారు చేసి బాధపడ్డాం. డెఫినెట్గా అందరం బాధపడ్డాం సార్. అబ్బా ప్రజల్లో ఏం తిరుగుతాం, మొన్నే కరోనా అయింది, మళ్ళీ ప్రజల్లో ఏం తిరుగుతాం అన్న భావన అందరిలో వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్కి మేము ప్రజల్లోకి వెళ్తే ఈ రోజుకి ఎలక్షన్ కంఫర్టబుల్ ఉన్న కారణం, ప్రధానమైన కారణం గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం. మమ్మల్ని ప్రజల్లో పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పంపించారు కాబట్టి ఈరోజు ప్రజల్లో ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాం. ఒక్కటి సార్, అధికార పార్టీలో ఉన్నవాడు ఎవడో ప్రజల మధ్యకి వెళ్ళి ఓటు అడగలేడు. అవును సార్. ఓటు అడగడానికి వెళ్తే ఏదో సమస్య చెప్తూ ఉంటారు వాళ్ళు, ఆబ్వియస్లీ. కానీ ప్రతిపక్షం వాడు ఇంటికి తిరుగుతాడు. ఈరోజు కాకినాడ రివర్స్ సార్. ప్రతిపక్షం వాడు జీప్ ఎక్కుతున్నాడు, లేదా ఒక 200 మంది 300 మీటింగ్ పెట్టేసి అతను అనుకుంది మాట్లాడేస్తున్నాడు. కానీ నేను ఈ రోజుకి ఇంకా ఎక్కడ మీటింగ్లు పెట్టుకోలే, ఇంటింటి తిరుగుతాను. రోజుకి ఒక 2000 ఓట్లు కలాలని నేను పెట్టుకున్నాను. ఓకే. నా కుటుంబం పరంగా నేను, నా భార్య కానీ, నా పిల్లలు కానీ అందరూ కలిసి రోజుకి 10,000 ఓట్లని ఓటర్లు కలాలని పెట్టుకున్నాం. సో ఇప్పుడు 10,000 ఓటర్లలో ఈరోజు ప్రచారంలో కూడా 10,000 ఓటర్ల టార్గెట్. సో 10,000 ఓటర్లు తిరిగి ప్రతి ఇంటింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఈ ఎలక్షన్ పోలింగ్ లోపల ప్రతి వాడిని టచ్ చేసినట్టు పరిస్థితి వస్తుందండి. కనుక ఈ 2,40,000 ఓట్లు నాకు 2,40,000 ఓట్లని ఎలక్షన్ లోపల టచ్ చేయాలని నా భావన సార్. అంటే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు అంటున్నట్టుగా సంక్షేమ పథకాలు చేశారు. అలాగే సంక్షేమ పథకాలు ఎంత బాగా చేశామో మీ ఓటర్లు కలుస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ స్పందన చూసినప్పుడు మాకు తెలుస్తుందని చెప్తున్నారు. మీరు ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంటే సంక్షేమం ఫుల్లు, అభివృద్ధి నిల్లు, అభివృద్ధి జరగలేదు, సంక్షేమం అయితే ఇచ్చారన్నది కొందరు మీపై చేసిన ఆరోపణ. దానిపై ఏం చెప్తారు సార్? సార్, తెలుగుదేశం గ్లోబల్ ప్రచారం చేస్తుంది. అభివృద్ధి జరగలేదు అనడానికి చంద్రబాబు అభివృద్ధి చేశాడు సార్. అన్ని టెంపరీ అని చాలా 12,000 నుంచి 13,000 రూపాయలు అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, ఎస్ఎఫ్టీకి ఖర్చు పెట్టినవాడు. 12,000 13,000 7 స్టార్ హోటల్ కట్టచ్చు సార్. అంతంత రేట్లు పెట్టి అక్కడ కనీసం బాత్రూమ్ కూడా బాగోవు. సో అలా డబ్బులు వృధా చేసాడు. అన్ని టెంపరీ అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా హాస్పిటల్స్ చూసుకోండి సార్, పోర్టులు చూసుకోండి సార్. ఇప్పుడు రోడ్లు బాగాలేదన్న రోడ్లు చూసుకోండి. రోడ్లు వేసాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి ఖచ్చితంగా చెప్తున్నా,
ఎవరైతే ఈ రోడ్లు కాంట్రాక్టులు దక్కించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఓకే. తెలుగుదేశం పార్టీ సింపదైజర్సే రోడ్లు వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ పరంగా వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి. అందుకని రోడ్లు వేయడం మానేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు వాళ్ళు. ఇదంతా కూడా గేమ్ ప్లాన్ సార్, స్ట్రాటజీ. చంద్రబాబు మాస్టర్ ప్లాన్లు, కుట్రలు కుతంత్రాలు. చంద్రబాబు అది నమ్ముకుని వస్తాడు, మా నాయకుడు ప్రజలకు ఏం చేస్తే అంత బాగుంటామని నమ్ముకుని వస్తాడు మా నాయకుడు. అది సార్. సార్, రెండోసారి మీరు అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీగా కోరుకోవడంలో తప్పులేదు. చంద్రబాబు నాయుడుకి ఇది ఒక లైఫ్ అండ్ డెత్ ఎలక్షన్ ఇది. అలాగే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా నిర్దేశించే ఎలక్షన్. ఆ నేపథ్యంలో చాలా గట్టి పోటీ ఎదురవుతుంది అంటున్నారు. నిజంగా అలాంటి వాతావరణం ఉందా? ఏం చెప్తారు సార్ దీనిపైన? సార్ అంటే టు బి ఆనెస్ట్, ఏదో నా పార్టీ అని పొగుడుకోవటం కాదు సార్. పోటీ అయితే లేదు సార్ ఎక్కడ మాకు. ఆ వాళ్ళకి వెళ్ళే మీడియా ప్రచారం, మౌత్ పబ్లిసిటీ చేసుకుంటూ, అంటే రాంగ్ పబ్లిసిటీకి చేసుకోవడంలో వాళ్ళ దిట్ట. ప్రజల్లో తిరుగుతున్నాం సార్. మేము అధికార పక్షంలో ఉంటూ ఎమ్మెల్యే ఉంటూ తిరుగుతున్నాం. మా మీద వ్యతిరేకత ఉండాలి ప్రజలకు ఏమైనా ఉంటే. ఎక్కడ లేదు, ప్రశాంతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. పోనీ అధికారంలో ఉన్నట్టు మేము తిరిగితే పోనీ మమ్మల్ని ప్రశ్నించరు. ఎందుకంటే అధికారంలో ఉన్నట్టు ఎందుకు వచ్చిందారో బాబు వీడితోటి ప్రాబ్లం అని. మీ అధికారులు లేవు, ఇప్పుడు మేమంతా ఎలక్షన్ మూడ్లో ఉన్నాం. సో ఎలక్షన్ మూడ్లో ఉన్న వాళ్ళని డెఫినెట్గా ప్రశ్న చేస్తారు ప్రజలు. సో ఈరోజు ఆ పరిస్థితి లేదు. తిరుగుతున్నాం, ప్రతిరోజు ప్రతి వాటికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం. ప్రజలు ఎదురొచ్చి డెఫినెట్గా పథకాలు తీసుకున్నాక బాబు వేస్తాం బాబు అని వాళ్ళు చెప్తున్నారు. సో అది సార్. అంటే విపక్షాలు టార్గెట్ చేసుకున్న టాప్ 20 నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ కూడా ఒకటి ఉంది. ఎందుకు విపక్షాలకు మీరు అంతా టార్గెట్ అయ్యారు? సార్ అది నేను చెప్పలేను సార్, మరి ఎందుకు టార్గెట్ అయ్యానో. సో ఏదైనప్పుడు కూడా ఎవరికి ఎంతమంది టార్గెట్ అయినా నేను గెలటం ఖాయం, గెలుస్తాను కూడా సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ సిటీలో అత్యధికంగా మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకు సంబంధించి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి ఏంటి? భవిష్యత్తులో వాళ్ళ అభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? సార్ 100% ఖచ్చితంగా చెప్పగలను సార్. కాకినాడ పట్టణంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినా సార్, నేను చేసేంత అభివృద్ధి కానీ సంక్షేమ పరంగా కానీ వాళ్ళకి ఆపదలు వచ్చినప్పుడు కానీ నేను ఉన్నట్టుగా ఏ ఎమ్మెల్యే లేడు సార్. సార్, ఆ ప్రాంతంలో నేను 3 సార్లు పోటీ చేశాను. ఇది 4వసారి పోటీ చేయబోతున్నా సార్. 3 సార్లు కూడా నాకు ఆ ప్రాంతాల్లో మెజార్టీ రాలే. నేను 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచినా నాకు ఆ ప్రాంతాల్లో నా మెజార్టీ రాలేదు సార్. నా 3 సార్లు రాలే. కానీ రాకపోయినా కూడా చాలా పట్టుదలగా పనిచేసి అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ చాలా పట్టుదలగా ఆ ప్రాంతాల్లో ఎక్కువ పనిచేశాను సార్. ఈరోజు ఏటుమొగనే ప్రాంతంలో చిన్న చిన్న సందుల్లో కూడా రోడ్లు వేయించేసి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండేలా చేయడం జరిగింది సార్. గతంలో వర్షం వస్తే బురదలు వెళ్ళాలి ఆ ఏరియాలో. నేను చాలా సందర్భాలు బాధపడిన రోజులు ఉన్నాయి. ఇలా కాకినాడలో ఉంటూ రోడ్లు లేని పరిస్థితులు ఉన్నారు ఏంటి ఇంకానని ఆలోచించి ఈ మధ్యకాలంలో రోడ్లు వేయించి ప్రమాణం డెవలప్ చేసాం సార్. సో వాళ్ళ పరంగా అది. దాంతోపాటు ఈ 5 సంవత్సరాల్లోనూ 10 బోట్లు అంటిపోయినాయి సార్. 10 బోట్లు ఫైర్ యాక్సిడెంట్ అయినాయి. ఓకే. ఫైర్ యాక్సిడెంట్ అయితే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసుకుని 9 బోట్లకి కాంపన్సేషన్ తీసుకొచ్చాను. నైస్ సార్. ఒక్కో బోటుకి 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి కొన్ని బోట్లకి అయితే 5 లక్షలు కూడా తెచ్చాను సార్. ఓకే. ఇంకొక బోటు ఉండిపోయింది, అది కూడా ముఖ్యమంత్రి సంతకం పెట్టేశారు. 10 లక్షలు శాంక్షన్ చేయండి సంతకం పెట్టేశారు సార్. కానీ అది ఇంకా కోడ్ వచ్చేసింది, ఈ లోపల ఆగింది. కోడ్ అయిన మరుక్షణం ఆర్డర్ రిలీజ్ అయిపోతాయి. సో వాళ్ళ పూర్తి విశ్వాసం ఉంది. మన కష్టకాలంలో ఉంటే చంద్రశేఖర్ ఉంటాడని పూర్తి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు సార్. ఓకే. అలాగే ఇంకా కాకినాడ సిటీకి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అని ఒక ఇష్యూ ఉంది సార్. దానిపై మీ సమాధానం ఏంటి సార్? సార్ ట్రాఫిక్ ఇబ్బంది అయితే గతంలో ఎలా ఉంటుంది ఇప్పుడు అలా ఉంది సార్. పెద్ద ఏమీ మాకు వెహికల్స్ పెరగలేదు కదా, పెద్ద ఆటోలు కదా అటువంటి. కానీ జగన్నాథపురం ఏరియాగా 3వ బ్రిడ్జ్ చేయాలి. ఆ 3వ బ్రిడ్జ్ వేస్తానని మాట ఇచ్చాను. ఎలక్షన్లో అయినా ఒక 3-4 మంత్స్లో 3వ బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తాను తెలియజేసుకుంటాను సార్. సార్, అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. లబ్ధిదారుల్లో ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ కాకినాడ సిటీకి కొద్ది దూరంగా ఇచ్చారు ఇళ్ల స్థలాలు అన్నది ఒక అభిప్రాయం సార్. ఇళ్ల స్థలాలకు వచ్చి 650 ఎకరాలు కొనాలి సార్. మనం కాకినాడలో 30,000 మంది పెడితే అప్లికేషన్స్ సార్, 30,000 మందికి 650 ఎకరాలు కొనాలి సార్. మా కాకినాడ తర్వాత వలసపక్కల తర్వాత వాకలపూడి,
వాకులపూడి తర్వాత ఊరే కొమరగిరి సార్. ఉమ్. అంటే ఆల్మోస్ట్ సిటీ దగ్గర, అంటే కాకినాడ దగ్గర, కాకినాడ చేరిపోయి వలసపాకల వాకులపూడి కాకినాడ చేరిపోయి ఉన్నాయి సార్. ఎస్ సార్. వలసపాకల తర్వాత పంచాయతీయే కొమరగిరి. ఉమ్. అక్కడ దగ్గరగా 425 ఎకరాలు ఎక్విజిషన్ చేసాం సార్. ఉమ్. ఒకే లేఅవుట్ అక్కడ ఎక్విజిషన్ చేసి అక్కడ ఇల్లు ఇస్తున్నాం సార్. అక్కడ ఒకే కాలనీ కూడా. ఉమ్. ఆ ఒక్క కాలనీలో 17,000 ఇల్లు వస్తాయి సార్, ఒక్క కాలనీలో. అది సార్ కనుక దూరం అని ప్రతిపక్షాలు అంటున్నాయి తప్ప సార్. ఇళ్ళ పట్ట వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈరోజు. ఓకే. అది సార్. అది అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మీరొకరు, అలాగే పవన్ కళ్యాణ్ వర్సెస్ మీ మధ్య జరిగిన ఎపిసోడ్ ఏ స్థాయిలో హైలైట్ అయిందో మనం చూసాం. మరి ఆయనతో వైరం వ్యక్తిగత వైరమా రాజకీయ వైరమా సార్? సార్ కేవలం రాజకీయ వైరమే సార్. ఆయనతో నా వ్యక్తిగతంగా ఏమి ఉండదు. ఉమ్. ఇక్కడ మా ఈ సినిమా హాల్స్ ఉన్నాయి సార్. దేవి శ్రీదేవి, చాణక్య చంద్రగుప్త 4 థియేటర్లు మాయి. ఓకే. మా కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒక 20 సినిమాలు వస్తే 19 సినిమాలు మా థియేటర్లో ఆడించాం. ఉమ్. అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ఇప్పుడంటే ఒక సినిమా వస్తుందంటే అన్ని థియేటర్లు వేసి అన్ని షోలు వేస్తున్నారు సార్. సార్ అవును. అంతకుముందు అలా ఉండేది కాదు సార్. ఒక థియేటర్ 2 థియేటర్ తప్పితే 3 థియేటర్లు. అవును. అలా వేసే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ మా థియేటర్లోనే ఎక్కువ సినిమాలు మేము ఆడించేవాళ్ళం. ఉమ్. అది సార్. కనుక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అయితే ఏమి ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ గారి కొంచెం రాంగ్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల, నా గురించి తెలియకపోవటం వల్ల కొంచెం ఆయన వేరేగా మాట్లాడటం అయితే జరిగింది. దానికి తగ్గ కౌంటర్ నేను కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే ఇప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో దూరంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తాను అని అంటున్నారు. నేను రెడీగా ఉన్నాను సార్. ఉమ్. ఆయన ఓడిస్తాను అన్నారు, కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, లోకేష్ ఓడిస్తాం, చంద్రబాబు ఓడిస్తాం మేము అంటాం సార్. అవును. సో కామన్ ఇది రాజకీయాల్లో. ఒకళ్ళు ఓడించుకోవడం కామను, ఒకళ్ళు ఓడించుకుంటాం అని చెప్పుకోవడం కూడా కామను. కానీ అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలు. కనుక ఎవరు ఓడిందామనుకున్నా, ఎవరు గెలిపిందామనుకున్నా అది వ్యక్తిగతంగా ఎవరి వల్ల సాధ్యం కాదు, కానీ అది ఒక ప్రజల వల్లే సాధ్యం సార్. నియోజకవర్గ ప్రజల వల్లే సాధ్యం. నన్ను గెలిపించాలి అనుకుంటే నియోజకవర్గ ప్రజల సపోర్ట్ ఉండాలి, ఓడించాలనుకుంటే ఆయన సపోర్ట్, నియోజకవర్గ ప్రజల సపోర్ట్ లేకపోతే నేను ఓడిపోతాను. అదొక్కటే తేడా సార్. అంటే కాపు ఉద్యమానికి మీరు సహకరించారని ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రస్థాయిలో తప్పుపెట్టారు పవన్ కళ్యాణ్. కాపు ఉద్యమంకి మేము సహకరించామంటే సార్, మేము సహకరించింది ఇది చాలా చిన్నది సార్. ఆ ఉద్యమం చాలా పెద్దది. అవును. మా సహకారం అందులో పోల్చడం చాలా చిన్నది. కానీ మాకు పద్మనాభం గారి కుటుంబంతో ఇప్పటి నుంచి కాదు సార్, ఎప్పటి నుంచో మాకు అనుబంధం. పద్మనాభం గారు తండ్రి గారు, మా తాతయ్య గారు మంచి స్నేహితులు సార్. మా నాన్నగారు పద్మనాభం గారు మంచి స్నేహితులు. నేను మధుర పద్మనాభం గారి అబ్బాయిలు, మేమందరం మంచి ఆప్తులు, మంచి స్నేహితులు మేమందరం కూడా. సో కుటుంబ పరంగా మాది రాజకీయ కుటుంబం కాదు, మాది వ్యాపార కుటుంబం, ఆయన రాజకీయ కుటుంబం. సో పద్మనాభం గారి తండ్రి గారు కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్ సార్. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ పరంగా, వ్యాపార పరంగా మేము అందరూ కలిసి ఉండే కుటుంబాలు సార్ మావి. సో పద్మనాభం గారు కాపు ఉద్యమం చేస్తున్నప్పుడు మా వంతు అంటే ఒక ఆప్తుడిగా ఆయనకి తోడుగా ఉండాలని ఒక భావన అంతే. అందులో భాగమే పద్మనాభం గారు తోడుగా ఉన్నప్పుడు ఏ కాపు ఉద్యమం చేసినా కూడా మేము ఆయనకి తోడుగా ఉన్నాం. మేము ఏదో ఫుల్గా ఉన్నాం అని అనం సార్. మా స్థాయిలో మేము తోడుగా ఉన్నాం. అది ఈవెన్ తుల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా అక్కడ కాపు ఉద్యమానికి జరుగుతున్న మీటింగ్ అన్నా కూడా ముద్ర పద్మనాభం గారు తుల్లో ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా నేను 2 సార్లు వెళ్ళాను. నేను నా కూడన్న కాపు స్నేహితులు అందరం కలిసి 2 సార్లు వెళ్ళి, సార్ మేము ఏం సహాయం చేయాలి సార్, ఏం చేయాలి సార్ అని చెప్పాం, అడిగాం. ఓకే. అడిగితే ఆయన పద్మనాభం గారు కూడా అన్ని రకాల ఏర్పాట్లు మేము చేసుకున్నామండి, మా యొక్క కాపు లీడర్లు అందరూ వస్తే మీరు సహకరించండి అంటే మా వంతుగా బస్సులు పెట్టి పంపించాం. బస్సులో భోజనాలు ఎన్ని ఏర్పాట్లు ఉంటాయి అంతే తప్ప పెద్ద మేము సహకరించింది కూడా పెద్ద లేదు సార్. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా కాపులు ఎక్కువ కాకినాడలో. సో వాళ్ళందరూ వెళ్ళడానికి అయితే కూడా ఏర్పాట్లు చేసాం, అందరం కలిసి చేసాం సార్. అందులో కాపులు ఉన్నారు, నేనున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము చేయడం జరిగింది సార్. ఇప్పుడు అదే కాపులు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా నమ్మనుకుంటాను సార్. కాకినాడలో నాకున్న స్నేహం వేరు,
నాకున్న ఆప్తులు వేరు. కాకినాడలో రాజకీయ పరంగా పదవులు ఇచ్చానన్నా కూడా ఎక్కువ పదవులు నా స్నేహితులకు ఇచ్చుకున్నాను. అంటే కాపుల్లో ఉన్న నా స్నేహితులు పని కూడా చేశారు సార్, పార్టీ పని చేశారు. సార్ ఏదో నేను పదవి ఇచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా బాధపడతారు. కానీ నాకున్న స్నేహితులు కాపుల్లో కష్టపడిన ప్రతి వాడికి కూడా పదవి ఇచ్చాను. ఒకవేళ మీరు చూపిస్తారంటే నా దగ్గర వీడియో ఎప్పుడూ ఉంది. అంటే మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలియదు సార్. కానీ మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మేయర్ని కాపులు చేశాను, సిటీ ప్రెసిడెంట్ కాపులు చేశాను, కూడా చైర్పర్సన్ కాపులకు ఇచ్చాను, సార్ సూపర్ బజార్ చైర్మన్ కాపులకు ఇచ్చాను, మార్కెట్ కమిటీ చైర్మన్ కాపులకు ఇచ్చాను. సో ఇక్కడ 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 కొన్ని చౌల్ట్రీస్ ఉన్నాయి సార్, సార్ పేరున్నాయి సత్రాలు. అలాగే మార్కెట్లో పెద్ద మార్కెట్లో నూకలం గుడికి కాపులకు ఇచ్చాను, సత్రాలకి. సో కాపులకి ఉన్నతమైన స్థాయిలోనే నేను పదవులు ఇవ్వడం జరిగింది సార్. కాపుల్లో నాకున్న బలం నాకుంది సార్. సార్ నాకు ఎప్పుడు కాదు ఎప్పుడు నాకు మద్దతు ఇచ్చారు. నా స్నేహితుడు కూడా ఎక్కువ వాళ్ళే. అలాగే బీసీలో సెట్టిపల్లి సామాజిక వర్గానికి కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అందులో కూడా వాళ్ళకు కూడా పదవులు ఇచ్చాను. సో వాళ్ళలో కూడా చాలామందికి మంచి స్థాయిలో పెట్టాను. సో అన్ని రకాలుగా సార్ యాదవాస్ ఉన్నారు, యాదవాసులో పదవులు ఇచ్చాను. అలాగే అన్ని సంఘాల్లో అది అగ్రికల్చర్ అదే ఫిషర్మెన్లో కూడా ఇచ్చాను. సో నాకు వీలైనంత వరకు అందరికి న్యాయం చేయగలిగాను సార్. నాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బాగా సహకరించారు సార్. పదవుల లిస్టులో అన్నా నేను గెలడానికి వీళ్ళ కారణం అంటే వెంటనే పదవులు ఇచ్చాడు సార్ ఆయన. సో దాంతో నేను ఇక్కడ రాజకీయం చేయగలుగుతున్నాను కాకినాడలో. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాం కాబట్టి వైసీపీ గెలిచింది. ఈసారి కలిసి పోటీ చేస్తున్నాము, ఖచ్చితంగా గోదావరి జిల్లాల్లో వైసీపీని ఓడిస్తాము, ఇది టీడీపీ జనసేన నేతలు చెప్తున్న మాట. వాళ్ళిద్దరు కలిపి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. అవును సార్. వాళ్ళిద్దరు గతంలో నాకు 2019లో 14,400 మెజార్టీ సార్. సార్ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే వాళ్ళకి 14,400 మెజార్టీ వస్తుంది సార్ ఇప్పుడు. కానీ నా ధైర్యం ఏంటంటే ఈ పార్టీలు పక్కన పెడదాం సార్ కొంతసేపు. 30,000 మందికి నేను ఇళ్ళ పట్టాలు ఇచ్చాను. వాళ్ళకే 18 నెలలు ఇల్లు కడతానని మాటిస్తున్నాను సార్. కాకినాడ పట్టణంలో కాస్త కోస్తో చంద్రశేఖర్ మాటిస్తే నిలబడతాడనే పేరు ఉంది సార్. నేను కూడా ఖచ్చితంగా ప్రమాణం చేశాను సార్, నా ఇష్టదైవమే ప్రమాణం కూడా చేశాను ప్రజలందరికీ. 30,000 ఇల్లు కడతానని 18 నెలలు, అది కూడా టైం కూడా పెట్టేసాను సార్, 18 నెలలు కడతానని. ఇంటికి 3 ఓట్లు వేసుకోండి సార్. 90 ఇంటికి 3 ఓట్లు అంటే 30,000 ఓట్లు ఇంటూ 3 90,000 ఓట్లు సార్. 90,000 నాకు పోయినసారి 84,000 ఓట్లు పడ్డాయి సార్ నాకు. ఓకే, ఇండివిజువల్గా సార్. ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు పెన్షనర్స్ చూడండి సార్. నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి కాకినాడపట్నంలో పెన్షన్లు 14,500 సార్. ఈరోజు 29,700 సార్. డబల్, దాదాపు ఈరోజు 29,700 సార్, అంటే ఆల్మోస్ట్ డబల్. 29,700 అంటే సుమారు 30,000 పెన్షనర్స్ వచ్చిన కుటుంబాలు 3 ఓట్లు వేస్తే 90,000 అయింది సార్ నాకు. అవును. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు చాలా ఉన్నాయి. ఆసరా, చేయూత, చేదోడు, సున్నా వడ్డీ, లానేస్తాం, ఆటోళ్ళు డబ్బులు, ఇన్ని చాలా పథకాలు పెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇల్లు అన్నది ఒక సెంటిమెంట్ సార్. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కోరిక, ప్రతి పేదవాడికి కోరిక. అవును. ఆ కోరికని తీర్చే కార్యక్రమాన్ని 100% చేస్తున్నాను. అంటే 18,000 అంటే 18 నెలల్లో కడతాను మాట ఇచ్చాను. సో వాళ్ళందరూ కూడా చంద్రశేఖర్ కడతాడని నమ్మకొచ్చి 30,000 మంది ఓట్లు వేస్తే నాకు ఎలక్షన్ అయిపోయింది సార్. పెన్షనర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంటింటికి పెన్షన్ వస్తుంది, టైంకి ఇచ్చేశారు అని పెన్షనర్స్ అందరూ ఫీల్ అయినా కూడా నాకు గెలుపు సునాయాసం సార్. ఆంధ్ర రాష్ట్రంలో మీకున్న ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి సార్. విజయవాడ, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి ఏ ఊరన్నా ఫోన్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత రోడ్ల మీద ఒక భిక్షవాడు కూడా తిరగట్లేదు సార్. మీరు కంపేర్ చేసుకోండి సార్. 2019 ముందు ప్రతి ఇంటింటికి వచ్చి అడుక్కునోళ్ళు వచ్చేవారు. ఈరోజు అడుక్కునోడు ఎక్కడ కనబట్టలే. ఓకే. కారణం ఏంటంటే అడుక్కునోడు కూడా పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒకే ఒక ఎగ్జాంపుల్, భిక్షవాడు లేడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. సార్ అదే సార్,
అంటే అంత కంపారిజన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చింది అది సార్ అది సార్. అంటే పక్కా లెక్కలతో పకడ్బందీగా ఉన్నారు మరోసారి విజయం సాధించడానికి. 100% సార్. నాకు 94,000 ఇల్లులు ఉన్నాయి సార్ కాకినాడలో, సార్ 94,000 హౌస్ హోల్డ్స్. అందులో 86,000 హౌస్ హోల్డ్స్కి నవరత్న పథకాలు వెళ్తున్నాయి సార్. పథకాలు పొందిన ప్రతివాడు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే 175కి 175 కొడతాం సార్ మేము. గోదావరి జిల్లాలంటేనే ఒక టూరిజం అట్మాస్ఫియర్, అలాగే కాకినాడ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ టూరిజంకి చాలా స్కోప్ ఉంది. అలాగే ఈ హోప్ హైలాండ్ అన్న ప్రస్తావన కూడా పదే ప్రతిపక్షాలు తెర ముందుకు తెస్తున్నాయి. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? హోప్ ఐలాండ్ అన్నది ప్యూర్లీ ఫారెస్ట్ ల్యాండ్ సార్ అది. అక్కడ ఎవరు అక్కడ వెళ్ళినా ఏదో వెళ్ళి విహారయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళి రావాలి తప్ప అక్కడ ఉండడానికి కూడా ఓ హోటల్ కానీ ఓ రూమ్ కానీ లేదు సార్ అక్కడ. ఓకే. హోప్ ఐలాండ్ అనేది పక్క రిజర్వ్ ఫారెస్ట్ సార్ అది. కనుక అది ఎవరి కళ్ళు పడినా అది కరెక్ట్ కాదు, ప్రతిపక్షాలు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు సార్ అది. దొరపటి చంద్రశేఖర్ రెడ్డి గారు కొందరు కాకినాడ వాసుల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది 10 టీవీ. మీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఒకసారి విందాం సార్. డెవలప్ అవ్వాలి, అంతగా ఇంకేం డెవలప్ అవ్వాలి. అలా చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ మార్చి ఆపడం లేదు, చేసుకోవాలి. రోడ్లు అవి బాగున్నాయి, ప్రస్తుతానికి సిటీ వరకు బాగున్నాయి, అవుట్స్కట్స్కి వస్తే చాలా దారుణంగా ఉన్నాయి. చెప్పుకోకపోతే ఎలా పోదు. రైట్, మరొకరి అభిప్రాయం విందాం సార్. ఈరోజు కాకినాడ సిటీ చూసుకుంటే జనాభా విపరీతంగా ఇక్కడ పెరిగిపోవడం అందరికీ తెలుసున్న విషయమే. ఇంచుమించు కాకినాడ భానుగుడి సెంటర్కి రావాలంటే ఎటు చూసినా సరే చాలా టైం పట్టేసే పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు అవ్వచ్చు, చుట్టుపక్కల గ్రామాలు అవ్వచ్చు, కాకినాడ సిటీ అనేది ఒక ప్యారడైజ్ సిటీ అనే భావన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంది. ముందుకి ఇప్పటికీ విపరీతమైన జనాభా ఈ కాకినాడ సిటీలో పెరిగిపోవడంతో అక్కడక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే తాగునీటి సమస్య గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇంచుమించు ఇది వేసవి కాలం కాబట్టి కొన్ని చోట్ల తాగునీటి ప్రాబ్లం కూడా ఉంది. మరి అది కూడా ఈ ప్రభుత్వం ఈ కాకినాడ సిటీ శాసనసభ్యులు అవ్వచ్చు, మరి దీని మీద కూడా తాగునీటి మీద కూడా దృష్టి పెడితే. రైట్, చంద్రశేఖర్ రెడ్డి గారు విన్నారు సార్. అంటే ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్యని ప్రస్తావిస్తున్నారు. కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, అప్పటికి ఇప్పటికి కాకినాడ జనాభా బాగా పెరిగిందని. అలాగే ఆబ్వియస్లీ సమ్మర్ అంటే తాగునీటి సమస్య ప్రతి నియోజకవర్గంలో ఉండేదే. ఆ సమస్య కూడా ప్రజలు తెర ముందుకు తెస్తున్నారు. సార్ మాది చాలా టైలెండ్లో ఉన్న ఊరు సార్. అంటే సముద్రానికి దగ్గర ఉన్న ఊరు, గోదావరికి ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్న ఊరు సార్ మాది. సార్ వాటర్కి సంబంధించి కాకినాడలో జనాభా పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే అందరూ కూడా మైగ్రేట్ అవుతున్నారు, విలేజెస్ నుంచి టౌన్కి మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి జనాభా పెరిగిన మాట వాస్తవం. మాకు ఎప్పుడో 100 years బ్యాక్ బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉండేది గతంలో. నేను 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు 230 కోట్లు ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ తెచ్చాను సార్, రాజశేఖర్ గారు బతుకుండగానే. సార్ సో ఏపీఎంఏడిసి స్కీమ్లో తెచ్చాను. ఆ స్కీమ్లో తెచ్చి ఇప్పుడు వాటర్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్లు అన్నీ కట్టించాను సార్ 2009లోనే. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి మా కాకినాడ వచ్చినప్పుడు కూడా జగన్నాథపురం ఒక ఏరియా ఉంది సార్. అంటే 1/3 ఆఫ్ జనాభా జగన్నాథపురం ఏరియాలో ఉంటారు. ఓకే. అది కొంచెం ఓల్డ్ సిటీ టైప్. ఆ ఏరియాకి కాకినాడలో నుంచి వెళ్తుంది వాటర్. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన వాటర్ అక్కడికి వెళ్తుంది సార్. మొన్న జగన్ గారు కాకినాడ వచ్చినప్పుడు కూడా నేను అడిగాను, 45 కోట్లు అవుతుంది సార్, వాళ్ళు సెపరేట్ పైప్ లైన్ తీసుకొచ్చి సెపరేట్ ఫిల్టర్ బెడ్లు కట్టి సెపరేట్ ట్రీట్మెంట్ చేద్దాం, అది 45 crores అవుతుందంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది సార్. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా దగ్గరగా ఆ ప్రాంతం ఒకటే 150,000 మంది ఉంటారు సార్ జనాభా. ఒక 45 కోట్లు పెట్టి అక్కడ ఫిల్టర్ బెడ్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు కడితే వాటర్ సెపరేట్ చేస్తాం సార్ ఆ ఏరియా. ఓకే. అప్పుడు ఇంక ఇబ్బంది ఉంటుందో నా యొక్క భావన. డెఫినెట్గా ఎలక్షన్ అయిన 6 monthsలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ డెవలప్మెంట్ కార్యక్రమం చేసేస్తాను సార్. వాటర్ ప్రాబ్లం తీర్చేస్తాను, ఇబ్బంది లేదు. కనుక అది ఒక అవగాహన ఉన్నాను సార్. డెఫినెట్గా దానికోసం భూమికి సేకరించాం, డెఫినెట్గా వాటర్ ట్రీట్మెంట్ చేసి మేము ఇస్తాం సార్ అందరికి. సెపరేట్ చేస్తాం జగన్నాపురం వాటర్. మరికొంతమంది వాటర్ల అభిప్రాయం తెలుసుకుందాం సార్. వరకు కాకినాడ నగరానికి స్మార్ట్ సిటీని బేస్ చేసి 2,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పనుల నిమిత్తం మనం అభివృద్ధి చూస్తే వచ్చేసరికి అంత అభివృద్ధి అయితే ఎక్కడ ఏమీ కనబడడం లేదు.
నెక్స్ట్ అట్లానే మన కాకినాడ బీచ్ దగ్గర ఎన్టీఆర్ బీచ్ ఒకటి ఉంది, లేజర్ షో అని ఆ టైంలో వచ్చేసరికి ఏదో మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఈ రోజున అది ఒక చెత్త డంపింగ్ యార్డ్ కింద అది కనబడుతుంది. కాబట్టి పర్యాటకంగా వచ్చేసరికి అభివృద్ధి కాకినాడ అయితే చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక భావనారాయణ స్వామి గుడి కానీ, లేదు అంటే ఒక బీచ్ ఏరియా కానీ, అట్లానే పోర్ట్ ఏరియాని బేస్ చేసి కానీ ఈ పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదివరకులాగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 2,000 కోట్ల రూపాయలని హాంపట్ చేయకుండా ఏదో పైన అభివృద్ధి అలా కాకుండా పర్ఫెక్ట్గా అది శాశ్వత ప్రాతిపదికన ఉండే విధంగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. రైట్, మరొక అభిప్రాయం తెలుసుకుందాం. అయితే గృహకరాపం సంకల్పం అని చెప్పేసి బీచ్ రోడ్ ఇచ్చారండి. బీచ్ రోడ్ ఇవ్వడం వల్ల ప్రమాదకరంగా ఉంటుంది. ఒక తుఫాను వచ్చినా ఏది వచ్చినా సరే ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి లోకల్ సిటీలో ఇస్తే చాలా బాగుంది అనిపిస్తుందండి మాకు. అలాగే ఉన్న వాళ్ళకి ఇచ్చే స్థలాలు అక్కడ లేని లీజులకు కూడా ఎవరు ఇవ్వలేదండి మాకు. కాబట్టి ఇక్కడ గృహ సంకల్పం ఇచ్చారండి. కాకపోతే ఏంటంటే దూరంగా ఇచ్చారు, బీచ్ రోడ్ని ఇచ్చారండి. ఏదైనా వర్షం వచ్చినా ఏదో వచ్చినా సరే చాలా ప్రాబ్లం అవుతుందండి. అదే లోకల్లో ఇస్తే సరే చాలా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. దాన్ని బట్టి మీరు ఆలోచించి మాకు దగ్గరలో ఇప్పించే భాగ్యం దయచేయండి. రైట్, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మనం చూసాం ఆల్రెడీ మీరు ఇల్లు ఎందుకు దూరం కట్టారన్న దానిపైన ఇందాక వివరణ ఇచ్చారు. అయితే కొంచెం వర్షం వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందని లబ్ధిదారులు చెప్తున్నారు. ఒకటి, రెండు, పర్యాటనకి సంబంధించి మీ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయం మనం విన్నాం సార్. రెండు క్వశ్చన్స్ సార్ ఇక్కడ. అవును సార్. ఒకటి, స్మార్ట్ సిటీ 2,000 కోట్లు అన్నారు, అది తప్పు సార్. స్మార్ట్ సిటీకి వచ్చింది 1000 కోట్లు మాత్రమే. ఎస్ సార్. ఆ 1000 కోట్లలో నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి 240 కోట్లు మాత్రమే మిగిలింది సార్. ఓ, మిగతా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా వృధాగా ఖర్చు పెట్టేశారు సార్. అక్కలేని ఏరియాలో రోడ్లు వేసి కనీసం జనాలు నివాసం లేని ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద రోడ్లు వేసేసారు సార్. అది కాంట్రాక్టర్లతో కుమ్మక్కే చేసిన పరిస్థితి. నేను 240 కోట్లు వచ్చిన తర్వాత ఈరోజు కాకినాడలో రోడ్లు బాగున్నాయంటే జనరల్ ఫండ్స్ కాదు సార్. జనరల్ ఫండ్స్ కొంచెమే, స్మార్ట్ సిటీ ఫండ్స్తో పాటు మిగతా ఫండ్స్ కూడా కలిపి నేను చేశాను సార్. అలాగే కొన్ని కళాక్షేత్రం కానీ, అదే స్కేటరింగ్ కానీ, ఇవన్నీ 240 కోట్లు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే చోట ఖర్చు పెట్టాను సార్. ఈ 240 కోట్లలో 100 కోట్లు కేవలం స్లమ్స్కే ఖర్చు పెట్టాను సార్. ఓకే. కనుక ఎవరైతే మీకు ఆ ప్రశ్న ఇచ్చారో, ఎవరైతే అభిప్రాయం చెప్పారో 2,000 కోట్లు కాదు సార్, 1000 కోట్లని వాళ్ళ యొక్క కరెక్షన్ చేసుకోవాలి. నేను ఎమ్మెల్యే టైం నాకున్నది 240 కోట్లు నా చేతికి వచ్చింది. 240 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి కనపడేలా చేశాను సార్. అది నెక్స్ట్, ఇల్లులు దూరంగా ఉన్నాయి, సముద్ర ప్రాంతం పక్కన ఇచ్చేసారు మాకు అని అంటున్నారు. మా ఏటుమొగ ఉంది సార్. ఓకే. ఏటుమొగ సముద్రం పక్కనే. ఆ ఏటుమొగ అన్న ప్రాంతానికి సముద్ర కెరటాలు వచ్చి కొడతా ఉంటాయి. అంటే సముద్రం అంతరకు వచ్చి వెళ్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంటున్నారండి వాళ్ళు. ఇది ఒక అభిప్రాయం మాత్రం, ప్రతిపక్షాల వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం తప్ప సముద్రం పక్కన నివాసం ఉన్నంత మాత్రం ఏం అవ్వదు సార్. ఇప్పుడు వైజాగ్ ఉంది సార్, సముద్రం పక్కన భూమి కావాలన్నా దొరకట్లేదు ఈరోజు, చాలా కాస్ట్లీ అయిపోయింది. అటువంటిది మేము సముద్రం పక్కన కాదు సార్, వాకిలపూడి అనే విలేజ్ కాకినాడలో కలిసిపోయింది. ఓకే. వాకిలపూడి పంచాయతీ పక్క పంచాయతీయే కొమరగిరి పంచాయతీ. సో అక్కడ ల్యాండ్ దొరికింది, అక్కడ చేయగలిగాను సార్. ప్రతిపక్షాలు విమర్శిస్తే నేను చెప్పాను, ఒక 50 ఎకరాలు కాకినాడ దగ్గర అక్కడ చూపించిన కొండని, అది కొండను మేము మా ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పాను సార్ నేను చాలా సందర్భాలు. ఈ ప్రతిపక్షాలు విమర్శిస్తే తప్ప బహిరంగం చెప్పాను సార్. నేను వీళ్ళు విమర్శిస్తే తప్ప మార్గాన్ని చూపించాం సార్. కొండని రెడీగా ఉన్నా చెప్పడంటే ఎవడు చెప్పడు సార్. ఇది దుష్ప్రచారం సార్. మీరు వైజాగ్ని చూసుకోండి, సముద్రం పక్కన ఉంది. మా కాకినాడలో ఏటుమొగ అనే ప్రాంతం, దుమ్ములపేట అనే ప్రాంతం, 2 సముద్రం చేర్చుంటాయి సార్. ఆ 2 ప్రాంతాలు ఏ రోజు ముంపు లేదు, ఏ రోజు తుఫాను వల్ల నష్టం లేదు. అందరూ బ్రహ్మాండమైన మేడలు కట్టుకున్నారు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద తుఫాలు వచ్చినా కూడా మా బిల్డింగ్లు ఏం అవ్వవు. అందరూ కూడా మత్స్యకారులు నివసిస్తారు ఆ ప్రాంతాల్లో. సో కంఫర్టబుల్గా ఉన్నాయి సార్ మా ప్రాంతాల్లో అయితే. సార్, ఇంకొకరి అభిప్రాయం మిగిలింది సార్. మీ నియోజకవర్గం సంబంధించిన కొందరు ఓటర్లు ఏం కోరుకుంటున్నారన్న దానిపైన అదొక్కటి విందాం సార్ ఫైనల్గా. నేను డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదండి. వర్షాలు వస్తే మొత్తం మునిగిపోతుంది. ఇంకా మనకి డంపింగ్ యార్డ్ ఒకటి సరిగ్గా లేదండి. ట్రాఫిక్ సంస్థలు అంటే చాలా ఎక్కువ ఉందండి. మెయిన్ ఏంటంటే మనకి
సినిమా రోడ్డు అండి. వాటర్ సమస్య ఒకటి ఎక్కువ ఉందండి. చాలా దారుణంగా ఉంటుంది వాటర్. పొద్దున్నిస్తే సాయంత్రం ఇవ్వరండి. అవి కూడా ఒక గంట ఇచ్చి తులిపేసుకుంటారు. ఇళ్ల స్థలాలు అయితే నాకు కొమరగిరి ఇచ్చారండి. లోపలికి ఇచ్చారు ఫేజ్ 3లో. జనాభా ఎక్కువగా మత్స్యకార కుటుంబాలు ఎక్కువ ఉన్నాయండి. మత్స్యకార కుటుంబాలు వేట వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కువగా జట్టీలు అవి లేవండి. మనకి ఇక్కడ కుంభాభిషేకం నుంచే వెళ్తున్నాయి. జట్టి అనేది ఒకటే ఉంది, ఒకటి హార్బర్ నుంచి ఉంది. అంతే, ఈ రెండే ఉన్నాయండి మన కాకినాడకి. జట్టీలు ఎక్కువ పెంచితే ఎక్కువగా మత్స్యకారులు ఎక్కువగా వేటకి వెళ్తారు, సులభంగా ఉంటుంది. అవన్నీ మొత్తం జరుగుతాయండి. మత్స్యకారులు కూడా ఎక్కువగా అభివృద్ధి అది చెందుతారు. సార్ ఇప్పుడు మరో ఓటర్ అభిప్రాయపడిన అంశాలు ఆల్రెడీ కొన్నిటికి మీరు సమాధానం చెప్పారు సార్. సమాధానం లేని వాటికి సమాధానం ఇవ్వండి సార్. సార్ అంటే డ్రైనేజీ వ్యవస్థ కొంచెం ఈ వర్షాలు వచ్చేటప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని అవునవును సార్ మాది డ్రైనేజ్ వ్యవస్థ బాగోపోవడం కాదు సార్. మాది కాకినాడ వీఆర్ జస్ట్ 1 మీటర్ అబోవ్ ద సీ. అంటే సముద్రానికి 3 అడుగుల కంటే ఎత్తులో ఉన్నాం సార్. అంతే మేము. ఓకే. మాకు 5 అడుగులు 5 అడుగులు కూడా కాదు సార్, 4 అడుగులు 5 అడుగులు తగ్గితే వాటర్ వచ్చేస్తుంది మాకు. ఓకే. సో మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ పోనీ మేము సముద్రం కంటే బాగా ఎత్తులో ఉన్నామంటే అండర్ గ్రౌండ్ చేద్దాం. అవును. మేము సముద్రానికి 3 అడుగులు ఎత్తులోనే ఉన్నాం. సో ఇక డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ అవస్థ ఎట్టి బస్సులో. నేను వచ్చిన తర్వాత గతంలో నేను చేశాను. నేను వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఈ 5 ఇయర్స్లో సార్ వర్షం పడినప్పుడు ఎవరింటి దగ్గర వాటర్ ఉంటుంది సార్. ఏ రోడ్డు అయినా వాటర్ ఉంటుంది వర్షం వచ్చినప్పుడు. నేను ఆ ప్రజలు ఒకటే చెప్పాను, వర్షం వచ్చిన తర్వాత 2 అవర్స్లో వర్షం వచ్చి ఆగిన తర్వాత 2 అవర్స్లో నీరంతా వెళ్ళిపోతుందో లేదో చూడండి అని చెప్పాను. ఓకే. ఈరోజు కాకినాడలో ఖచ్చితంగా చెప్తున్నాను సార్, 95% ఆఫ్ ద ఏరియా వర్షం వచ్చి ఆగిపోయిన 2 అవర్స్లో ఎక్కడ నీరు ఉండదు సార్. ఓ 5% అక్కడక్కడ ఉండొచ్చు, ఎందుకంటే మా లో లేయింగ్ ఏరియా. ఓ 5% అక్కడక్కడ ఉండొచ్చేమో తప్ప, అది కూడా 6 అవర్స్ 7 అవర్స్ పడుతుంది అంతే. ఓకే. కానీ వర్షం వచ్చి ఆగిన 2 అవర్స్లో వాటర్ ఉండదు సార్, ఎట్టుమేలు వెళ్ళిపోతుంది సార్. నేను ప్రజలకు అదే చెప్తాను, మీరు అది చెక్ చేసుకోండి. వర్షం వచ్చినప్పుడు నా ఇల్లే కాదు, ప్రధానమంత్రి ఇల్లు కూడా ఇంట్లో కూడా నీరు ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఆ రోడ్లో వాటర్ ఉంటుంది. కానీ వర్షం ఆగిన తర్వాత చెక్ చేయండి అని చెప్పేసి అంటాను ఇప్పుడు. ఓకే. సో వర్షం ఆగిన తర్వాత 2 అవర్స్కి మించి ఉంటుంది సార్. 2 అవర్స్లో మొత్తం కాకినాడలో ఎంత వర్షం పడినా తొందరగా నీళ్ళు లాగేస్తుంది మాకు. ఓకే సార్, ఇంకా ఈసారి మీకు ఎంత మెజార్టీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే వైనాట్ 175 బిగ్ టార్గెట్ కూడా మీ పార్టీ పెట్టుకుంది. ఒకవైపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కట్టాయి. ఎలా ఉండబోతుంది సార్, మీ అంచనా ఏంటి? ఎక్కడి నుంచి ప్రజల్లో గట్టిగా తిరుగుతాను, ఇంకానే ప్రజలు రిక్వెస్ట్ చేస్తాను. నేను చేసిన పనిని చూసి ఓట్లేయండి అని అడుగుతాను. జగన్ గారు చేసే సంక్షేమం చూసి ఓట్లేయండి అని అడుగుతాను. డెఫినెట్గా చాలా కంఫర్టబుల్ మెజార్టీతో గెలుస్తాను సార్, అందులో డౌట్ లేదు సార్. రైట్. దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు 10 టీవీ తరపున కూడా ఆల్ ది బెస్ట్ సార్. ఎందుకంటే ఎన్నికలన్నాక గెలుపోవటములు అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మా 10 టీవీ కేటాయించారు. అలాగే మీ ఓటర్ల అభిప్రాయాలు కూడా సావధానంగా, సవినయంగా, ఓపికగా సమాధానాలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇది కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ బ్రాండ్ నేత దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో 10 టీవీ ఓపెన్ డిబేట్.